పరమ తండ్రి దేవునికి నా హృదయపూర్వక నిండు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ దైవ సన్నిధికి చేరవచ్చిన మరి క్రీస్తునందు సహోదరులకును తల్లులకును తండ్రులకు మరి అందరు కూడా యేసు క్రీస్తు అనే అతి శ్రేష్టమైన నామమున అందరికీ శుభాలు వందనాలు తెలియపరుస్తూ వాక్య పరిచయంలోనికి మనం వెళ్దాం. వాక్యాన్ని నేర్చుకుందాం. మనసు పెట్టడం దయించి సకల ఆశీర్వాదాలకు కారణభూతులైన మా ప్రియ పరలోక తండ్రి, మీ ఘనమైన అతి శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయము మీ సన్నిధిలో దేవ, మీ మాటలు మేము నేర్చుకోవడానికి, మిమ్మల్ని ఆరాధించడానికి మాకు అనుకూలత పరిచినందుకు మీకు కృతజ్ఞతలు. చేరువచ్చిన ప్రతి వారిని దీవించండి నాయన. మా యొక్క అపరాధాలు క్షమించండి. మీ మాట ద్వారా మీ చిత్తాన్ని తెలుసుకుని మీకు లోబడే మనసు మీరు కలిగి ఉండడానికి మీ సహాయాన్ని కోరుతూ ఈ ప్రార్థన మీ కుమారుడు మా ప్రభు అయిన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థనకు సమర్పించి వేడుకుంటున్నాం మా పరలోకం తండ్రి. ప్రభు నామాన అందరికీ మరొకసారి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ దైవ గ్రంథాన్ని నుంచి మరికొన్ని దేవుని మాటలు మనం ఆలోచన చేయడానికి మన మనసులను సిద్ధపరచుకుందాం. దేవుని యొక్క కృపలో ఒక విలువైన మాటను మనం చూచి మనం ముందుకు వెళ్దాం. యోబు గ్రంథం 38వ అధ్యాయము. యోబు గ్రంథం 38వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదివినట్లయితే, ఉదయ నక్షత్రములు అది నక్షత్రాలు ఏంటంట? ఉదయాన్నే ఉండే నక్షత్రాలు అంట. అలా నక్షత్రాలు ఎప్పుడుంటాయి? సాయంకాలం ఉంటాయి. అంటే ఉదయించే నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూలరాతిని వేసిన వాడేవాడు. దాని మూలరాతిని వేసినప్పుడు అంటే ఒక మూలరాతిని వేసాడంట ఒక తండ్రి. అక్కడ ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడుతున్నారంట. దేవదూతలందరూ కూడా జయధ్వనులు చేస్తున్నారంట. దేనికి అంటే దానికి ఏం చేస్తున్నాడు ఆయన? మూలరాతిని వేస్తున్నాడంట. దేనికి అంటే 4వ వచనం, నేను భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావు అంటే ఈ భూమికి ఆయన ఏం వేశాడంట? పునాదులు వేశాడంట. ఈ భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావు అని దేవుడు యోబుని అడిగాడు. ఎక్కడుంటాడు ఏమండి? సరే, ఎక్కడుంటాడో సార్ చెప్పుకున్నాం మనం. ఇప్పుడు ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి ఆ జయధ్వనులు చేసినప్పుడు దాని మూలరాతిని వేసిన వాడేవాడు. అంటే దేవుడే ఈ సృష్టికి మూలరాయిని వేశాను అన్నాడు. ఈరోజు మనం కూడా మన గృహాలు కట్టుకున్నా లేదా ఏదన్నా నిర్మాణాలు జరుగుతున్నా ముందు ఏం చేస్తాం? మూలరాయి అనేది మనం వేసుకుంటూ ఉంటాం. మూలరాయి అనేది వేసుకుంటాం. మూలరాయి అంటే మొదటి రాయి అని అర్థం. అంటే ఈ భూమికి పునాది వేసింది దేవుడే. అలాగే పరలోకానికి కూడా పునాది వేసిన మూలరాయి కూడా దేవుడే. అంటే ఈ భూమి మీద మనం బ్రతుకుతున్నప్పుడు ఈ భూమికి పునాది వేసిన మూలరాయి వేసిన వాడు కూడా దేవుడు. ఆ పునాది వేయకపోతే ఈ భూమి మీద మనం బ్రతికే అవకాశం లేదు. అలాగే పరలోకానికి చేరడానికి కూడా ఆయన పునాది రాయి వేశాడు. ఆ మూలరాయి తలకు మూలరాయి అయిందట. అది ఎవరయ్యా అంటే యేసుక్రీస్తు. ఓకేనా? రైట్. ఇక్కడ 2 మూలరాయిల గురించి మనం బ్రతుకుతున్నాం. ఈ భూమి మీద ఆయన అన్నాడు, భూమికి పునాదులు వేసినప్పుడు ఎక్కడ ఉన్నవరా అని అడిగాడు. తర్వాత మూలరాతిని వేశాను కదా, దానికి మూలరాతిని వేసిన వాడు ఎవరో దేవుడు వేశాడు. ఆ దేవుని గురించి భూమి మీద ఉన్న లోకంలో ఉన్న
వారికి కొందరు తెలుసు, కొందరికి తెలియదు. అయితే పరలోకాన్ని చేరడానికి కూడా దేవుడు ఏం వేశాడు? మూలరాయిని వేశాడు. ఆ మూలరాయి ఏంటయ్యా అంటే క్రీస్తు ప్రభు. ఖచ్చితంగా ఆ మూలరాయిని తెలుసుకోలేకపోతే పరలోకం వెళ్ళే అవకాశం భూమి మీద ఉన్న నరులకి ఉండదు. ఒకవేళ భూమి మీద ఉన్న దేవుణ్ణి ఈ పునాది తెలుసుకోలేకపోయినది వేరే విషయం, కానీ పరలోకం చేరటానికే ఖచ్చితంగా మూలరాయిని తెలుసుకోకపోతే ఏ నరుడు పరలోకం వెళ్ళే అవకాశం ఉండదు అని చెప్పాడు ఆయన. అమ్మ సరే, ఇక ఈ సృష్టి విధానాల గురించి మనం ఎన్నో మాటలు వింటూ ఉన్నాం. అయితే నరులు సృష్టిని విడిచిపెట్టి, సృష్టికర్తను విడిచిపెట్టి సృష్టిని పూజించటం అనేది మనుషులు చేస్తున్న విధానం. అలా సృష్టిని ఆరాధిస్తున్న మనుషుల్లో అబ్రహాం అనే ఒక వ్యక్తిని దేవుడు ఎంచుకున్నాడు. అబ్రహాం అనే వ్యక్తిని దేవుడు ఎంచుకున్నాడు. అబ్రహాము దేవునిని నమ్మెను, అంతే. దేవునిని నమ్మెను అనే మాట ఉన్నాడు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. అంటే దేవుని నమ్మితేనే నీతిమంతుడు, దేవుణ్ణి నమ్మితేనే నీతిమంతుడు అని చెప్పాడు ఆయన. అబ్రహాము గారు తన స్వదేశాన్ని విడిచిపెట్టి, తన బంధువులు విడిచిపెట్టి కానాను దేశానికి ఆయన ప్రయాణం జరగటం అనేది జరిగింది. ఆదికాండం 12 7వ యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునికి ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠం కట్టాడట. ఏమో దేవాలయాన్ని కట్టలేదు, ఏం కట్టాడట? ఆయన బలిపీఠాన్ని కట్టాడట. ఎవరో? అబ్రహాం. ఈ బలిపీఠం అనే విధానం మనం చూస్తే ఆది కాలం నుంచి ఉంటాయి. కయ్యను హేబేలుగా నుంచి మనకి బలిపీఠం అనేది కనపడుతూ ఉంటాయి. ఆనాడు దేవాలయం కట్ల, బలిపీఠమే దేవాలయం, పాత నిబంధన కాలం అంతా మనం ఆలోచన చేస్తే బలిపీఠం దేవునికి అర్పణ ఇవ్వటమే దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క మందిరం అది. ఓకేనా? పాత నిబంధన కాలంలో ఇలా చూస్తే నోవాహు బలిపీఠం కట్టాడు, అబ్రహాం బలిపీఠం కట్టాడు, ఇస్సాకు, యాకోబు వీళ్ళందరూ కూడా ఏం కట్టారు? బలిపీఠం కట్టారు. బలిపీఠం కట్టి దేవునికి అర్పణ ఇచ్చి, అర్పణ ఎందుకయ్యా అంటే మనుషుడు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం అర్పణ. అర్పణ దేనికయ్యా అంటే మనుషుడు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తమే అర్పణ. అది ఏ రకమైన అర్పణైనా సరే ప్రాయశ్చిత్తం లేకుండా పాపక్షమాపణ ఉండదు. ఖచ్చితంగా దేవుని దగ్గరకు వచ్చి మనం ప్రార్థన చేయటం కాదు, అర్పణ ద్వారా ఏమవుతున్నాం? మన పాపాలు గడుపుకుంటున్నాం. అది ఆది కాలం నుంచి ఉంది. అయితే మనందరికీ తెలిసిన విషయం ఏంటయ్యా అంటే అబ్రహాముని దేవుడు ఏర్పాటు చేసుకుని నీకు సంతానాన్ని ఇస్తానన్నాడు. ఇస్తాను అన్న ఇస్సాకుని ఆయన దేవుడు ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఇస్సాకు గారిని తీసుకుని వచ్చి మొరియా పర్వతం దగ్గర తెచ్చేయన్నాడు. ఎవరిని? అంతకుముందు బలిపీఠం కట్టి అర్పణలో ఇచ్చేవారు. దేవుడు ఏనాడు కూడా బలి అర్పణ అయినా కోరలేదు, కానీ కుమారుడు కోరాడు. అబ్రహాం గారికి ఇచ్చిన కుమారుడినే నాకు అర్పణగా ఇమ్మని కోరాడు. దేవుడు అదే కోరాడు. కోరితే అబ్రహాము దానికి వెనకడుగు వేయకుండా దేవునికి తన కుమారుని అర్పణగా ఇవ్వటానికి ఆయన ప్రయాణం చేయటం అనేది జరిగింది. కానీ ఎంతవరకు వెళ్ళాడో ఇవన్నీ మనకు తెలుసు. అయితే చెయ్యెత్తాడు, ఇంక అర్పణ బలి ఇవ్వబోతున్నాడు. అప్పుడు దేవుడు అతను ఏం చేశాడు? ఆగరా బాబు అన్నాడు. ఎందుకని? నేను అడిగితే నీకున్న దాంట్లోనే అర్పణ కాదు, నీకు ఇచ్చిన కుమారుడు నీ సంతానమైన వాగ్దాన సంబంధమైన 25 సంవత్సరాలు ఎదురు చూసిన నీ కుమారుని ఇవ్వటానికి కూడా నాకు నువ్వు వెనకాల లేదురా, నేనంటే ఇంత భయపడుతున్నావా అని ఆపు బాబు అని చెప్పి అప్పుడు అతన్ని ఏం చేశాడు? దీవించాడు. ఆకాశ నక్షత్రం వలె ఇసకరేణువంత సంతానాన్ని ఇస్తానని దేవుడు అతన్ని. అంటే ఇప్పుడు అబ్రహాం యొక్క సంతానమే ఇశ్రాయేలు వారు. అంత ఇశ్రాయేలు యొక్క సంతానానికి ఆశీర్వాదానికి మూలకర్త అబ్రహాం. ఆశీర్వాదానికి మూల రాయి ఎవరయ్యా అంటే అబ్రహాం గారు. మర్చిపోద్దు, మన మూలాలు మర్చిపోవచ్చుమా? మూలాలు మర్చిపోద్దు. రైట్. అయితే మనం ఈ విషయాన్ని మనం ఆలోచన చేస్తున్నాం. అబ్రహాం గారు అయ్యారు, ఇస్సాకు, యాకోబు ఇలాగయ్యారు. తర్వాత మోషే కాలం దగ్గరకు వచ్చాక ఇశ్రాయేలు ప్రజలు
కానాను దేశానికి వస్తున్నప్పుడు మార్గ మధ్యలో ఇలా 40 సంవత్సరాలు ప్రయాణం చేయాలి కనుక ప్రత్యక్ష గుడారాలు వేసుకుని దేవునికి అర్పణలు ఇసుకుంటూ ప్రయాణం కొనసాగిస్తూ ఉండాలి. ఇది మోషే కాలంలో జరిగిన కార్యాలు. ప్రత్యక్ష గుడారం. ఆది కాండంలో ఎక్కడ కూడా గుడారం ఉండదు. నిర్గమకాండం విషయానికి వస్తే ఏముంటుంది? గుడారం ఉంటుంది. ఓకేనా? అంటే సిస్టమ్ మారింది. కానీ సిస్టమ్ మారినా ఖచ్చితంగా అక్కడ ఏముండాలి? బలిపీఠం ఉండాలి. అక్కడ ఏముండాలి? బలిపీఠం. బలిపీఠం మారకూడదు. బలిపీఠం మారకూడదు. అయితే ఇది ఇలా ప్రక్రియ ఎలా సాగుతూ ఉంది. తర్వాత జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే మీకు ఒక ఉన్నతమైన పాఠం ఈరోజు మనం నేర్చుకోబోతూ ఉన్నాం. ఒకసారి సమూయేలు 2వ గ్రంథం 24వ అధ్యాయం దగ్గరికి రండి. సమూయేలు 2వ గ్రంథం 24వ అధ్యాయంలోకి వస్తే మందిరానికి కట్టడానికి మూలాల గురించి వెళ్తాను నేను. మందిరం కట్టడానికి ఉన్న మూలాల దగ్గరికి వెళ్తాను. మర్చిపోతుమ్మా, ఏది అప్పటికప్పుడు జరిగేది ఏది ఉండదు. దేవుని ఉద్దేశం తెలియకుండా ఏది జరగదు. అయితే సమూయేలు 2వ గ్రంథం 24వ అధ్యాయంలోకి వెళితే దావీదు జీవితంలో 2 పొరపాట్లు కనబడతాయి మనకి. 2 కనబడతాయి. ఒకటి బెత్షెబ విషయంలో చేస్తున్న పాపం. ఒకటి 2 ఆయన అంటే యుద్ధానికి వెళ్తున్నప్పుడు సైన్యాన్ని లెక్కెట్టుకుంటాడు ఆయన. ఎవరో? అది తప్పు. అది దేవుడు కోపం తెప్పించాడు. ఎందుకంటే ఆనాడు ఇదే దావీదు సైన్యం ఉన్న ఏమన్నా యుద్ధం యెహోవాదే అని వెళ్ళావు. అప్పుడు ఏమయ్యో? గెలిచావు. మనసు పెట్టండి. ఆనాడేమో నువ్వు నా మీద ఆధారపడ్డావు కనుక నీకేమిచ్చాను? విజయాన్ని ఇచ్చాను. అందుకే నువ్వు గొప్పోడు అయ్యావు కదా. ఇప్పుడు రాజు అయ్యాడు, సైన్యం ఉంది, అన్నీ ఉన్నాయి. ఇక్కడికి వచ్చాక ఈయన ఏమనుకున్నాడంటే యుద్ధానికి వెళ్ళాలి కదా, సైన్యాన్ని లెక్కెట్టు అని తన సైన్యాధిపతితో చెప్పాడు. దేవునికి అది కోపం వచ్చింది. నేను గత వారం కూడా చెప్పాను, కొన్ని పనులు అయితే తగులుబడి చూసుకోవాలి, కానీ దేవుని పనులు తగులుబడి చూసుకోకూడదు. ఓకేనా? కొన్ని మన జీవితాల్లో తగులుబడి చూసుకుందాం. ఇది ఎంత అవుతుంది ఏంటి అన్నది ఒక క్రమం అవసరం. కానీ దేవుడి విషయంలో ఏం చూసుకోకూడదు. ఇప్పుడు ఇతను ఏం చేసుకున్నాడో, సైన్యం ఎంత ఉంది, మన శత్రువు సైన్యం ఉంది కదా, ఇప్పుడు మనకంటే వారికంటే ఎక్కువ బలం మనం చూడాలనే ఆలోచన పుట్టి సైన్యాన్ని లెక్కించమంటుంది. దేవుని కోపం వచ్చి ప్రవక్తను పంపి కొన్ని విషయాలు చెప్పాడు. ఏటయ్యా అంటే మీకు ఆ విషయాన్ని చూపిస్తాను చూడండి. అక్కడ తీసారా? 10వ వచనం చదవండి. జనసంఖ్య చూచినందుకే దావీదు మనసు కొట్టుకొనగా అతడు నేను చేసిన పని వలన గొప్ప పాపము కట్టుకుంటిని, నేను ఎంతో అవివేకినే దాన్ని చేసితని, యెహోవా కరుణించి నీ దాసుడైన నా దోషమును పరిహరింపమని యెహోవాతో. ఇప్పుడు లెక్కెడితే తప్పేంటి? చాలా జాగ్రత్తగా ఉండాలండి. మనం అనుకునే దాంట్లో కొన్ని తప్పులుగా కనపడవు, కానీ దేవుని దృష్టిలో తప్పులే. మనం అనుకునే దాంట్లో మన దృష్టికి తప్పు కాదు, కానీ దేవుని దృష్టికి తప్పే. వచ్చ మందసం పడిపోతుంటే అలా పట్టుకున్నాడు పాపం. అది తప్ప, కానీ దేవుని దృష్టిలో ఎందుకని? అది అతను ముట్టుకోకూడదు, లేవీలో ముట్టుకోవాలి దాన్ని. ఓకేనా? అంటే కరెంటు వైరు పడిపోతుంది కదా అని మనం వెళ్ళి పట్టుకుని అనుకోండి, ప్రమాదం ఎవరికి? ఇప్పుడు దాని కరెంటు వైర్కి పాస్టర్ అని తెలీదు, కానీ నువ్వు ముట్టుకోకూడదని. అలాగే అక్కడ వత్స ఎప్పుడైతే ముట్టుకున్నాడు ఏమైపోయాడు? నష్టపోయాడు. అది ఓకేనా? అననీయ సప్పేరా వాళ్ళందరూ తమ చరస్థిరాస్తులు అమ్మి అపోస్తుల పాదాల దగ్గర పెట్టారు కదా. మనం కూడా ఏం చెయ్యాలి? మన వంతు కూడా మనం చెయ్యాలి అనుకున్నారు. అలాగే అమ్మేశారు, తెచ్చుకున్నారు. ఇంకా ఇవ్వటమే తరువాయి. ఎవరికే? అపోస్తులకి. ఓకే, అక్కడ ఇవ్వడానికి తరువాయి. ఇప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు కొంత తీసుకుని చేసుకున్నారట, కొంత తీసి అనుకున్నారట, కొంత తీసి కొంత వేసుకున్నారట. ఓకేనా? ఆ కొంత తీసి వేసుకోవటం మన అందరూ తెలిసింది. పేతురు ఏమన్నాడు? నువ్వు ఎవరిని మోసం చేసావు?
దేవుణ్ణి పరిశుద్ధ దేవుని యందు అబద్ధమాడు. అపోస్తుల దగ్గర కాదు అబద్ధం ఆడతా అమ్మ, దేవుని దగ్గర అబద్ధమాడు. పరిశుద్ధాత్మని ఏం చేస్తావు? మోసం చేస్తావు. ఇద్దరు ఏమైపోరు. అదేంటి మరి తప్పేంటి? కొంత దానికి వదిలేచ్చు కదా. నీకు నాకు కొంత, ఆయనకి మాత్రం కొంతే పెద్ద ప్రమాదం తెచ్చిపెడుతుంది. ఇప్పుడు ఆయన లెక్కెడితే తప్పేంటి? లెక్కెడినందుకు కోపం వచ్చింది. ఎవరికే? దేవునికి. ఎంతమంది నష్టపోయారు తెలుసా? 70,000 మంది చచ్చిపోయారు. 70,000 మంది చనిపోయారు. ఆయన మీకు అక్కడ చూపిస్తాను చూడండి. ఒకసారి 12వ వచనం, నీవు పోయి దావీదుతో ఇట్లైనము, యెహోవా సెలవిచ్చినదేమనగా 3 విషయములు నీ ఎదుట పెట్టుచున్నాను, వాటిలో ఒకదాని నువ్వు కోరుకుని ఎడల నేను దాని మీదకే రప్పిస్తాను. 3 విషయాలు ఇచ్చాడంట. ఎవరో? దేవుడు. ఆ 3 విషయాలు చూడండి త్వరగా. కావున గాదు దావీదు నొద్దకు వచ్చి ఇట్లని సంగతి తెలియ చెప్పాను, నీవు నీ దేశమందు 7 సంవత్సరాలు కరువు వస్తుంది. అంటే 7 సంవత్సరాలు ఏమొస్తుంది? కరువు వస్తుంది. అది మొదటిది. రెండవది నిన్ను 7 సంవత్సరములు క్షామము కలుగుట ఒప్పుకుంటావా? నిన్ను తరుముచున్న నీ శత్రువులు ఎదుట నిలవలేక నీవు 3 నెలలు పారిపోతావా? 3 నెలలు పారిపోతావా? 7 సంవత్సరాలు కరువు తెప్పించుకుంటావా? మూడవది, ఈ దేశమందు 3 దినములు తెగులు రేపుట ఒప్పుకుంటావా? పాయింట్ అర్థమైందమ్మా. మొదటిది ఏంటయ్యా అంటే 7 సంవత్సరాలు కరువు వస్తుంది, ఒప్పుకుంటావా? రెండవది 3 నెలల్లో నీ శత్రువులు తెలియకుండా పారిపోవాలి, అది ఒప్పుకుంటావా? మూడవది 3 రోజులే. 3 రోజులు ఏమొస్తుంది? తెగులు వస్తుంది. ఏది కోరుకుంటావురా అన్నాడు ఆయన. ఏం కోరుకుంటాడు? మరి ఏదోటి కోరుకోవాలి కదా. కోరుకున్నాడు. కనుక ఏంటయ్యా అంటే 3 రోజులు చాలు అనుకున్నాడు. ఆ 3 రోజులు తెగులు వల్ల 70,000 మంది చచ్చిపోయారు. అమ్మ, ఆ 3 రోజులు తెగులు వల్ల 70,000 మంది చనిపోయారంట. దేవుని కోపం అలాగ ఉంటుంది. ఒక రాజు నిర్లక్ష్యం చేస్తే అంత ప్రమాదం. ఒక బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం చేయటం వల్ల బస్సు తగలడిపోయింది అండ్ అంతేనా? అలాగే రాజు కూడా రాజ్య పరిపాలించటంలో అంత జాగ్రత్తగా ఉండాలి. అలాగే కుటుంబ యజమాని బాగుంటే కుటుంబం బాగుంటుంది. అలాగే సంఘ సేవకుడు బాగుంటే సంఘం బాగుంటుంది. గ్రామ అధికారులు బాగుంటే గ్రామం బాగుంటుంది. అంతేనా కదంటారా? ఇది అంటే ఒక్కొక్కరి మీద దేవుడు ఒక్కొక్క ఏర్పాటుని పెట్టాడు. ఓకే, దావీదు గారికి నాకు సంబంధం లేదనుకోకూడదు. నీ ఇంటికి నువ్వే రాసు. ఓకేనా? నీ గృహం నీ ఎలా చూసుకుంటావు చూసుకోవాలి. అందుకే నేను అన్న ప్రతి దాన్ని కూడా దైవ విషయంలో లెక్కలు కట్టకూడదు. దేవుడు చెప్పినట్టుగానే మనం చెయ్యాలి. అమ్మ, ఇప్పుడు అలా ఎంతమంది చనిపోయారు? 15వ వచనం త్వరగా. 15వ వచనం, అందుకు యెహోవా ఇశ్రాయేలు మీదకి తెగులు రప్పించగా ఆ దినము ఉదయము మొదలుకొని సమాజ కూటము వేళ వరకు అది జరుగుచుండెను. అందుచేత దాని నుండి బెయేర్షెబా వరకు 70,000 మంది. 3 రోజులకి ఎంతమంది చనిపోయారు? మరి ఎంత నష్టం అది? ఎవరి నిర్లక్ష్యం ఇది? అదనమాట, రాజు నిర్లక్ష్యం. ఆలోచించండి. ఒకప్పుడు యుద్ధానికి వెళ్లకుండా ఇంటికాడ ఉన్నాడు. ఆ నిర్లక్ష్యం వల్ల ఏమైంది? తన కుటుంబం నష్టపోయింది. దావీదు కుటుంబం నష్టపోయిందా లేదా? తర్వాత ఇక్కడ ఏం చేశాడు? సైన్యం లెక్కెట్టుకున్నాడు. ఇప్పుడు ఎవరు నష్టపోయారు? రాజ్యం నష్టపోయింది. అంత ప్రమాదం. నా విశ్వాసం బాగోలేదనుకో, నేను దెబ్బతింటాను. నేను నా ఇంట్లో నేను ఉన్నతగా నేను ప్రవర్తించను, నా కుటుంబం దెబ్బతింటుంది. 2 మన చేతులను పెట్టాడు. రైట్. అయితే ఇప్పుడు ఏం చేశాడు? 16వ వచనం, అయితే దూత యెరూషలేము పైన హస్తము చాపి నాశనము చేయబోయినప్పుడు యెహోవా ఆ కీడుని గురించి సంతాపం పొంది చాలు చెయ్యకపోయా అని దేవుడు దూతకు సెలవిచ్చాడంట. అంటే ఇప్పుడు ఎంతమంది చనిపోయారు? 70,000 మంది చనిపోయారు. ఆనాడు ఐగుప్తు దేశం నుంచి తీసుకుని వచ్చినప్పుడు ఐగుప్తులో ఉన్న తొలి సంతానాన్ని హతం చేశాడు తప్ప ఇశ్రాయేలు వారిలో సంతానం ఎవరైనా హతమయ్యారా? ఎందుకు అవ్వలేదు? అప్పుడు ఆజ్ఞ ఇచ్చాడు. ఏమని? గొర్రెపిల్ల రక్తం ద్వారబంధాల మీద రాయమన్నాడు. అలా ఏ ద్వారబంధాల మీద ఉంటుందో ఆ సంహారక దూత వెళ్ళిపోతాడని చెప్పాడు. ఓకేనా? అంటే ఆనాడు ఆజ్ఞను పాటించారు. ఈనాడు రాజు ఏది పాటించలేదు. అందుకే నష్టపోయారు. ఓకేనా? ఇప్పుడు ఇలా జరిగినప్పుడు ఇప్పుడు చదవండి. యెహోవా తర్వాత పైకి యెహోవా దూత యోబీషీయుడైన అరౌను యొక్క కళ్ళము దగ్గర ఉన్నాడంటే ఇప్పుడు ఈ దూత ఎక్కడున్నాడు? ఎవరు? యోబీషీయుడైన
ఓకేనా? ఆరోను యొక్క కళ్ళము దగ్గర ఉన్నాడంట. దావీదు జనులు నాశనము చేసిన తోతను కనుగొని యెహోవాను ఎలాగో ప్రార్థన చేసి చిత్తగించుము. పాపం చేసిన వాడు నేనే, దుర్మార్గము ప్రవర్తించిన వాడు నేనే, గొర్రెల వంటి వీరేమి చేసి నన్నును నా తండ్రి ఇంటి వారిని శిక్షించుమని కోరుతున్నాడు. జరిగిపోయింది. అమ్మ, నేను దొంగతనం చేస్తే నా పిల్లలు ఊరుకుంటారా? నా పిల్లల్ని ఊరుకుంటుందా లోకం? అందుకే నేనేం చేయకూడదు? అందుకని నా క్యారెక్టర్ నేను కాపాడుకోవాలి, నా జీవితం నేను కాపాడుకోవాలి, నా వ్యక్తిగతాన్ని నేను కాపాడుకోవాలి. ఎంత ఉంది అమ్మ. నేను మంచి పేరు తెచ్చుకుంటే వాళ్ళకి మంచి పేరు ఉంటుంది. ఇంకో మాట, నేను అప్పులు చేస్తే అప్పులు పడవాలి మీద వదిలేస్తారా? వదలరు కదా. అలాగే దేవుడు అదే. అందుకని చాలా జాగ్రత్తగా మన జీవితాలు గడపాలి. రైట్. ఇప్పుడు ఏమైందయ్యా అంటే, ఇప్పుడు దేవదూత ఎక్కడున్నాడు? ఆరోను యొక్క కళ్ళం దగ్గర ఉన్నాడు. ఇప్పుడు దావీదు గారు ప్రార్థన చేశారు కదా, అప్పుడు అక్కడ ఆగాడు. ఇంతకు అక్కడ ప్రవక్త ద్వారా పంపించి ఏమన్నాడయ్యా అంటే, బలిపీఠం కట్టమన్నాడు. అక్కడ ఆ కళ్ళం దగ్గర ఏం కట్టమన్నాడు? 18 వచ్చిన త్వరగా. ఆ దినమున గాదు దావీదు నొద్దకు వచ్చి, నీవు పోయి యోబీషుడైన ఆరోను యొక్క కళ్ళములో యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టు అన్నాడు అనమాట. అంటే అక్కడ దూత ఆగిపోయాడు కదా, సంహరించటం మానేశాడు కదా. ఇప్పుడు ప్రవక్తను పంపాడు. దేవుడు ఏమని చెప్తున్నాడయ్యా అంటే, అక్కడ బలిపీఠం కట్టవయ్యా అన్నాడు. ఎందుకంటే వీళ్ళు ఏం చేశాడు? నా పాపం చేశాడు అన్నాడు కదా. ఆ బలిపీఠం మీద ప్రాయశ్చిత్తం చేసుకో అని అన్నాడు ఆయన. పాయింట్ అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఆరోను దగ్గరికి వెళ్తున్నారంట. ఎవరో? రాజుగారు. 20 వచ్చిన ఆరోను రాజును అతని సేవకులు తన దాపునకు వచ్చుట చూచి బయలుదేరి రాజునకు సాష్టాంగ నమస్కారం చేసి, నా ఏలిన వాడవును రాజవును, నీవు నీ దాసుడైన యొద్దకు వచ్చిన నిమిత్తం ఏమని అడిగాడంట. ఎవరో? ఆ స్థలం యొక్క యజమాని. ఓకేనా? వచ్చింది ఎవరో? రాజు వచ్చాడంట. ఆయన రాగానే లేచి సాగిలి పడ్డాడంట. నేను రాజుగారు నా దగ్గరికి వస్తున్నాడు ఏంటి అని. నేను ఒక మాట, దేవుని పని కోసం రాజు కూడా ఏమవ్వాలో తెలుసా? సామాన్యుల్లాగే ఉండాలి. దేవుని పని విషయంలో రాజు కూడా ఎలా ఉన్నాడు? సామాన్యుడే. అందుకే నీ దాసుడును అని చెప్పుకున్నాడు. ఎవరో? దావీదు. అందుకే దేవుని దగ్గర అంత తగ్గించుకుంటామో అంత మంచిది అమ్మ. అయితే ఇప్పుడు ఇక్కడికి వచ్చాక ఏమన్నాడంటే, ఇది నాకు కావాలయ్యా అని చెప్పాడు. చెప్పినప్పుడు ఆయన ఏమంటున్నాడో తెలుసా? 22 వచ్చిన, అందుకు ఆరోను, నా ఏలిన వాడవగు నీవు చూచి ఏది నీకు అనుకూలమో దాన్ని తీసుకో, నీకు ఏది కావాలో తీసుకో. రాజు అడుగుతున్నాడు. మరి ఇప్పుడు ఏమన్నాడు ఆయన? నీకు ఏది కావాలో అది తీసుకో. తర్వాత బలి అర్పించుము, చిత్తగించుము, దహన బలికి ఇడ్లున్నవి, నూర్చుకర్ర సామానులు కట్టెలుగా అక్కరకు వచ్చును. రాజా, ఇవన్నీ అరోను అను నేను రాజునకు ఇచ్చుచున్నానని చెప్పి, నీ దేవుడని యెహోవా నిన్ను అంగీకరించునుగాక అని రాజుతో చెప్పాడు. నేను ఎవరికి ఇస్తున్నానో? రాజుకే కదా. నేను ఇచ్చేది కూడా దేవుడు ఏమవ్వాలి? అంగీకరిస్తాడు కదా అని ఇతను ఏం చేస్తున్నాడు? ఇవ్వటానికే ఇష్టపడుతున్నాడు. అన్న పాయింట్ అర్థం చేసుకోవాలి. ఇప్పుడు అక్కడ దావీదు గారి మాట చూద్దాం. రాజు, నేను అలాగూ తీసుకొనను, వెల ఇచ్చి. అంటే ఇప్పుడు అతను ఏమన్నాడు? ఉచితంగా తీసుకోవయ్యా అంటున్నాడు. కానీ ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు? నేను వెల ఇచ్చి మాత్రమే తీసుకుంటాను అన్నాడు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అబ్రహాం గారు కూడా తన భార్య చనిపోయినప్పుడు, సారా గారు చనిపోతున్నప్పుడు శ్మశాన భూమిని వాళ్ళు ఫ్రీగానే ఇస్తానన్నారు. ఆదికాండంలో చూస్తే శ్మశాన భూమిని ఏం చేస్తారు? ఫ్రీగానే ఇస్తానయ్యా అంటే ఆయన ఏమన్నాడు తెలుసా? నాకు ఫ్రీగా ఎప్పుడైనా సరే మన జీవితాలు ఆలోచించండి, ప్రతిదీ ఫ్రీగా తీసుకోకూడదు. ఫ్రీగా తీసుకున్నామంటే ఇంకోలాగా ఉంటుంది ఎప్పుడైనా సరే. ఓకేనా? అక్కడ అబ్రహాం కూడా ఏం చేశాడు? ఫ్రీగా తీసుకోలేదు. పాయింట్ అర్థం చేసుకోవాలి అమ్మ. అలాగే ఇప్పుడు దావీదు కూడా ఆ స్థలానికి ఏం చేస్తున్నాడు? నువ్వు ఫ్రీగా ఇచ్చినా నేను ఫ్రీగా తీసుకోను అని. తర్వాత అక్కడ దానికి ఏమి ఇచ్చాడు చూద్దాం, వివరిస్తాను చూడండి. నీ యొద్ద ఇచ్చి నీ యొద్ద కొందును, వెల ఇచ్చి నీ యొద్ద కొందును, వెల ఇయ్యక నేను తీసుకొనను, దాని నా దేవుడని యెహోవాకు దహన బలిగా అర్పించనని ఆరోనుతో చెప్పి, ఆ కళ్ళమును ఎడ్లను 50 తులముల వెండికి కొన్నాడట. అండర్లైన్ చేసుకోండి. ఎన్ని తులాలు ఇచ్చాడంట? 50 తులాలు. దేనికి? ఆ కళ్ళం, బలిపీఠం కట్టడానికి ఉన్న కళ్ళం.
చోటు. తర్వాత ఎడ్లు ఇచ్చాడు కదా, ఇడ్లు బలి అర్పించాలి కదా, దానికి కూడా ఎంత ఇచ్చాడంట ఆయన అమ్మ 50 తులాల వెండి ఇచ్చాడట. ఇచ్చిన తర్వాత వచ్చాడు అక్కడ దావీదు యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించి దహన బలులను సమాధాన బలులను అర్పించును. యెహోవా దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనలు ఆలకింపగా ఆ తెగులు అదనమాట. ఇప్పుడు ఏ స్థలం అది అమ్మ అరోన స్థలం అంతేనా, వెల ఇచ్చి కొన్న స్థలం. ఓకేనా. ఇప్పుడు దినవృత్తాంతాలు మొదటి గ్రంథం, దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 21వ అధ్యాయం, మొదటి గ్రంథం తీసారా. మనం ఇందాక సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 24వ అధ్యాయం ఏదైతే చదువు సేమ్ అదే ఉంటుంది ఇక్కడ, కానీ ఇక్కడ వేరే ఉంటుంది. ఏంటి అని మనం ఆలోచన చేస్తే మీరు అది కూడా చదువుకొని ఇంటికి వెళ్ళాక తీసారా. ఒకసారి 25వ వచనం చదువు, ఒకసారి 24వ వచనం చదవండి. 21, 24. రాజైన దావీదు అట్లు కాదు, నేను నీ సొత్తును ఓరక తీసుకొనక యెహోవాకు దహన బలులు అర్పించను. అంటే ఊరికే తీసుకుని దేవునికి బలులు అర్పించడం చెప్తున్నాను ఇందాక మాటే. తర్వాత న్యాయమైన క్రయధనం ఇచ్చి, దాని అర్థం ఏంటి అంటే ఉప్పుగోలు కూడా తీసుకోకూడదు. న్యాయం అంటే రేట్ ఎంత ఉందో అంత, న్యాయమైన క్రయధనమును నీకు ఇచ్చి దాన్ని తీసుకుందు. తర్వాత ఇప్పుడు చదవండి. ఆ భూమికి ఇందాక మరి దానికి దీనికి తేడా ఏంటి? అక్కడ 50 తులాలు అన్నాడు కదా, ఇక్కడ 600 తులముల బంగారం. అక్కడ వెండే కదండి, అక్కడ వెండికి ఇక్కడ బంగారానికి ఏంటి తేడా? అక్కడ వెండికి ఇక్కడ బంగారానికి తేడా ఏంటి అంటున్నా నేను. అమ్మ ఒక మాట చెప్పాలి అంటే, బలిపీఠానికి ఆ ఎద్దులకి 50 తులాలు వెండిచ్చాడు, సరిపోయింది. కానీ ఆ చుట్టూ ఉన్న ప్రాంతానికే 600 బంగారపు తులముల బంగారం ఇచ్చాడట. ఓకేనా. ఆ చోటే కట్టబడ్డది ఏది? దేవుని మందిరం. ఓకే. బలిపీఠం దగ్గర మందిరం అయిపోద్ది ఏంటండి చెప్పాలా? బలిపీఠం దగ్గర మందిరం అయిపోద్దా? అవదు. ఇప్పుడు మందిరం కావాలంటే ఎంత కావాలి? అది ఆ చుట్టూ ఉన్న ప్రాంతానికి 600 తులముల బంగారం ఇచ్చాడు. బలిపీఠానికి ఎడ్లకే 50 తులాలు వెండినిచ్చాడు. వాటి అర్థమైందా అమ్మా? అందుకే గ్రంథాన్ని చదువుతున్నప్పుడు పరిశీలన అవసరం. మీకు చెప్తూనే ప్రిపేర్ అయ్యాను నేను ఇక్కడ పాఠం. ఓకేనా. నేను ఏదో ఎప్పటి నుంచో చెప్పుకున్న పాఠం కాదు అమ్మా, అది నేను అంటుంటా. అందుకే మనం ఆలోచనలు ఉండాలి. రైట్, త్వరగా అమ్మ 22వ వచనం, 22వ అధ్యాయం చదువుకున్న తర్వాత మొదటి వచనం త్వరగా చదవాలి. ఏది ఇప్పుడు ఆ చోటే ఏమన్నాడో, మరియు దేవుడైన యెహోవా నివాస స్థలం ఇదే అని, ఇశ్రాయేలు అర్పించు దహన బలులకు పీఠము ఇదే అని దావీదు ఏం చేస్తున్నాడు అదనమాట. ఇప్పుడు ఆ చోట మందిరం కట్టాలి. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం చూసారా. త్వరగా. తర్వాత సొలొమోను యెరూషలేములోను తన తండ్రి. ఇప్పుడు ఏ కాలం అది ఎందాక దావీదు గురించి మాట్లాడుకున్నాం, ఇప్పుడు సొలొమోను గారి గురించి మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు చూడండి, దావీదునికి యెహోవా ప్రత్యక్షమైనప్పుడు మొరియా పర్వతమందు దావీదు సిద్ధపరిచిన స్థలమున యోబీషుడైన ఓర్నాను కళ్ళమందు దావీదు ఏర్పరిచిన స్థలమున యెహోవాకు ఒక మందిరము కట్ట. ఎక్కడి నుంచి ఉందో చూసారా కలెక్షన్? అది ఎక్కడి నుంచి ఉందో? అబ్రహాం గారు తన కుమారుని ఇచ్చాడు కదా మొరియా పర్వతం దగ్గర, ఆ చోటే ఇది తర్వాత కాలంలో. ఓకేనా, మీకు అర్థమైందా? ఆ పర్వతం ఆ చోటే ఇది. ఏది ఇప్పుడు చదువుకుంటుంది అంటే దేవుడు అక్కడ కుమారుణ్ణి అర్పణగా అడిగాడు. కానీ ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా?
దేవుని యొక్క మందిరం అనగా యెరూషలేములో దేవుని యొక్క మందిరం ఆ స్థలాన్ని కోరుకున్నాడట ఆయన. అంటే ఇప్పుడు అబ్రహాము గారు బలిపీఠం కట్టింది, ఇప్పుడు అక్కడ ఆయన సొలొమోను గారి చేత ఏం కట్టాడు? రైట్, కట్టి ఏం చేశాడు? మొత్తం మందిరం యొక్క మహిమ ఏంటో మొత్తం ప్రపంచానికి తెలియపరచాడు. ఇక్కడ మనం ఆలోచన చేయాలి. ముందు అక్కడ నష్టం జరిగింది, 70,000 మంది ఏమయ్యారు? రైట్, ఆ సమస్యకి అక్కడ పరిష్కారం కనుక భవిష్యత్తులో అనేకులకి ఏం జరిగిందో తెలుసా? మేలు జరిగింది. మనం అంటూ ఉంటామే కీడు వెనకాల ఏముందంటాం, అదే జరిగింది. వాళ్ళు తప్పు చేశారు, నష్టపోయారు. కానీ దేవుని మందిరం గమనించాలి, అనేకులకు ప్రార్థన స్థలం అన్నాడా లేదా? రైట్, ఇక్కడ మనం ఆలోచన చేస్తే దేవుని ఉద్దేశం అంతా ఏది కోరుకున్నాడో? మోరియా పర్వతం అండర్లైన్ చేసుకోండి. ఆ తర్వాత దాన్ని యెరూషలేము అయింది, తర్వాత అక్కడ మందిరం అయింది. పాయింట్ అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఆ స్థలాన్ని దావీదు ఏం చేశాడు? అది నేను అంటుంటా, ఒకవేళ ఆయన కొనకపోతే తర్వాత వారి కుమారులు వచ్చి ఏం చేద్దరు? మరి వాళ్ళ పేర్లు ఉంటాయి కదా, అందుకే కొనాలి, వెల ఇచ్చి కొనాలి. కొన్నప్పుడు నీ సొత్తు అవుతుంది. ఓకేనా? రైట్, అయితే ఇప్పుడు మనం విషయాలు చదువుకున్నాం. ఆ యెరూషలేము ఆ కాలంలో అక్కడ దేవుడు తన ఏర్పాట్లు, తన కార్యాలన్నీ జరిగించాడు. ఓకేనా? ఒక మాట కీర్తన గ్రంథంలోకి వెళ్దాం. కీర్తన గ్రంథం చూసారా? కీర్తన గ్రంథం 132వ కీర్తన. 132వ కీర్తన. ఇది దావీదు గారి గురించి ఇందా చెప్పుకున్నామే, అదే మళ్ళా ఏది? మందిరం కట్టాలన్న కోరిక తర్వాత వచ్చింది, స్థలం కొన్న తర్వాత వచ్చిన కోరిక ఇది. ఎవరికే? దావీదు గారి. ఓకే, అయితే ఈ 132వ కీర్తన మీరు అంతా చదివితే దావీదు గారి మనసు కనబడుతుంది. ఏది? నేను ఆయన పాదపీఠం కట్టేంత వరకు నేను విశ్రాంతి పొందనని ఆయన దేవునితో ప్రమాణం చేసుకుంటాడు, ఒప్పందం చేసుకుంటాడు ఈయన. అయితే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, అమ్మా 13వ వచనం చదవండి. యెహోవా సియోనును ఏర్పరచుకుని ఉన్నాడు. ఎవరికే? దేవునికి తనకు నివాస స్థలముగా. అది ఆయన ఉండడానికి ఆ స్థలాన్ని కోరుకున్నాడంట. మనం అందరూ చదువుతూ ఉంటాం, యేసు ప్రభుకి ఏమి లేదంటాం, ఆయనకి స్థలం లేదు అంటాం. కానీ ఆనాడు ఆయన కోరుకున్న స్థలం ఏంటయ్యా అంటే యెరూషలేమును. అప్పుడు ఇందాక చెప్పాడు, భూమికి మూలరాయి వేసినాడు ఆయన, ఆయనకి లేదు. కానీ ఆ స్థలాన్ని కోరుకున్నాడు ఆయన. మొత్తం కోరుకుంటే మనం బతకలేము కనుక మొత్తం మనకి ఇచ్చా కొంచెం కోరుకున్నాడు ఆయన. ఎందుకంటే ఆయన గొప్పతనం లోకానికి తెలియాలి. అమ్మా తర్వాత ఇది నేను కోరిన స్థలము, అది ఇది నిత్యము నాకు ఎలా ఉంటుంది అంటే అక్కడ ఆయన సేద తీర్చు, అంటే ఆయన సేద తీర్చుకుంటాడని కాదు, అక్కడ ఉంటాడు ఆయన. తర్వాత ఎక్కడనే నేను అక్కడ. ఇప్పుడు దేవుడు ఎక్కడ ఉన్నాడని అర్థం? అక్కడ ఉంటాడు, ఇంకెక్కడ ఉన్నాడా? మనలో కూడా ఉన్నాడా లేడా? ఉన్నాడు. కానీ ఆయన గూర్చి తెలియాలంటే అక్కడ ఆయన ఒక ఏర్పాటు చేసుకున్నాడు. అదే మందిరం, పరిశుద్ధ స్థలం. ఓకేనా? పరిశుద్ధ స్థలం అంటే దేవుని దగ్గర ఎలా ఉండాలి అంటే, అందుకంటాడు నీ మందిరములో పరిశుద్ధతయే నీకు అనుకూలము అంటాడు. ఓకేనా? దేవుని మందిరములో ఉన్నవన్నీ కూడా ఆయనకు మహిమ కలిగినట్లుగా ఉన్నాయంటాడు. ఓకేనా? అక్కడ ఉన్న ప్రతీది కూడా ఆయనకి మహిమ తెచ్చేవి, ప్రతీది కూడా పరిశుద్ధంగా ఉండేది. కనుక లోకమంతా మాలిన్యము అంటే దేవుని ఆలయం ఎలాగ ఉండాలి, దేవుని దగ్గర ఉన్న పాత్రలు ఎలాగ ఉండాలన్న విషయాన్ని అక్కడ చెప్తున్నాడు. ఓకేనా? అది చెప్పి ఇప్పుడు చదవండి. దాని ఆహారమును నేను ఏ చోటుని దీవిస్తాడు దేవుడు? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, దేవుని సన్నిధి ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఆశీర్వాదం ఉంటుంది. ఇప్పుడు ఆ దేవుని చోట ఉన్న చోట కొరువు ఉంటే ఎలాగుంటుంది? దేవుడు ఉన్న చోట కొరువు ఉంటే ఎలాగుంటుంది? బాగోదు. ఇంక ఈయనే దేవుడు రా అంటాం. కానీ పాయింట్, దేవుడు ఉన్న చోటు ఆ గ్రామాన్ని కూడా దీవిస్తాడు, దేవుడున్న చోటు ఆ ఇంటిని కూడా దీవిస్తాడు, దేవుడున్న
హృదయం అతడు కూడా దీవించబడతాడు. అర్థమైందండి? అందుకని దేవుడు ఉన్నాడా వాడు అదృష్టవంతుడే. ఆ ఇంట్లో ఉన్న, ఊర్లో ఉన్న, లేదా దేశంలో ఉన్న ఆ దేశం కూడా ఆశీర్వాదం. అదే మాట. అందుకే మాట చెప్తున్నాడు ఏమని, దాని ఆహారం నేను నిండారులుగా దీవించదను, దానిలోని బేదలు ఆహారముతో తృప్తి పరిచెదరు, దాని యాజకులకు రక్షణ వస్త్రముగా, అంటే యాజకులు కూడా ఎలా ఉంటారు, రక్షణ వస్త్రముగా ఉంటారు అని చెప్తున్నాడు ఆయన. తర్వాత దానిలోని భక్తులు అని అన్నీ చెప్తూ ఉన్నాడు. చివరికి ఒక మాట మనం చెప్పాలి అంటే, మందిరం ఎక్కడ ఉంటుందో మందిరం బయట ఉన్న వారందరూ కూడా దీవెనలు ఉంటాయి. ఓకేనా? అందుకు మందిరం ఉన్న చోట, ఇంకొక మాట, మందిరం ఉన్న చోట ఎప్పుడు కూడా ఇరుగు పొరుగు వారికి కూడా ఏముంటుంది అంతే. ఇప్పుడు ఉందనుకోండి, కనీసం లోకంలో ఉన్న వాళ్ళు చూడండి, మందిరం చూడగానే ఏం చేసుకుంటారు, ఓ నమస్కారం పెట్టుకుని వెళ్తారు. అంటే దేవునికి భయపడుతున్నాడు, దేవుని మీద నమ్మి వెళ్తున్నాడు. ఆ నమ్మకం ఏం చేస్తుంది, కార్యాన్ని చేస్తుంది. ఇది మనం ఇందాక నుంచి నేర్చుకుంటున్న విషయం. అయితే తర్వాత కాలంలో ఆ మందిరం యొక్క మహిమ ఏమైంది, పాడైపోయింది. ఆ మందిరం యొక్క మహిమ ఏమైంది, పాడైపోయింది. ఎందుకంటే ఆయన ప్రజలే ఆ మహిమను పాడు చేసుకున్నారు. తెలుసు కదా, మన అందరికీ తెలుసు. ఇప్పుడు మరల అదే చోటును కోరుతున్నాడు. ఎవరో దేవుడు. మీరు గమనించాలి, అదే ప్లేస్. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం. యెషయా గ్రంథం అంచె దినములలో పర్వతముల పైన, ఏంటంటే అంచె దినములో పర్వతముల పైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమును స్థిరపరచబడి, అంటే ఇప్పుడు ఎంత ఎత్తులో ఉంటుంది, దాని అర్థం ఏంటంటే ఇప్పుడు క్రొత్త నిబంధన ప్రభు కట్టే మందిరము. ఎందుకంటే ఈ దేవాలయాన్ని పడగొట్టండి 3వ దినం కడతన్నాడే, ఆ దేవాలయం గురించి చెప్పిన మాట. అమ్మ, ఎవరు కట్టబోయే మందిరం ఇది, యేసుక్రీస్తు కట్టబోయే మందిరం. ఇది పరలోకానికి వెళ్ళే మందిరం, ఇది పరలోకానికి చేర్చే మందిరం. అమ్మ, ఓకేనా? ఇప్పుడు ఇందాక దావీదు గారు కడతానన్న మందిరానికి వెల ఆయన ఇచ్చాడు, 50 తులాల వెండినిచ్చాడు. దేనికి? బలిపీఠానికే, అర్పణగా ఉన్న ఎడ్లకే, అంతేనా? ఆ చుట్టూ స్థలానికి ఎంత ఇచ్చాడు, 600 బంగారపు తులములు, అంతే కదా, బంగారమే కదా ఇచ్చాడు, రైట్. అందుకే అంత యెరూషలేముకి అంత కొన్నాడు ఆయన. కానీ ఇప్పుడు ప్రభు కట్టబోతున్న మందిరం ఉంది చూసారా, ఆయన స్వరక్తం ఇచ్చి కొన్నాడు. అది నేను అంటుంటా, దావీదు కొన్నాడు. కొన్నప్పుడు ఏమవుతుంది, నా సొత్తు అంటాం, కొనకపోతే నా సొత్తు అనడానికి సరిపోను, అంతే కదండి. అందుకే ఎప్పుడు కూడా ఉచిత పథకాల ప్రమాదం, ఉచితంగా ఏది తీసుకోకండి, అంతే కదా. అలాగనుకోవాలనుకోకండి సుమా, అంతే పెన్షన్ మానేమని కాదు. కానీ మీరు ఏదన్నా సరే ఉచితంగా ఇచ్చారనుకోండి, ఉచితం ఇవ్వాల రేపు, తర్వాత ఏమవుతుంది, మా నాన్న ఏదో తెలియగిచ్చాడండి నాది అంటారు మళ్ళా. అందుకని ఏది ఉచితంగా తీసుకోకూడదు, అది ప్రమాదం. అంతేనా కదంటారా. అందుకే దావీదు ఆ స్థలాన్ని వెలెట్టుకున్నాడు. యేసుక్రీస్తు కూడా ఆ సంఘాన్ని అది అనమాట కొంటున్నాడా లేదా, ఫ్రీగా తీసేసుకుంటున్నాడా. కానీ ఫ్రీగా మనకిచ్చాడు. ఏది, ఆయన సన్నిధికి రమ్మని ఉచితంగా మనకే ఇచ్చాడు, ఉచితంగా సువార్త ప్రకటించమన్నాడు, ఉచితంగా రక్షణ మనకే ఇచ్చాడు. కానీ ఆ ఉచితం విలువ ఎంతో తెలియట్లేదు అమ్మా, ఆ ఉచిత విలువ ఏంటో తెలియటం లేదు. సరే, ఏదేమైనప్పుడు ఒక విషయాన్ని చూపిస్తాను చూడండి. 8వ వచనం అమ్మ, అక్కడి ప్రవాహము వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చేదరు. ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రము, యెరూషలేములో నుండి యెహోవాకు బయలు వెళ్ళెను. అమ్మ, అర్థమైందా? ఇప్పుడు ఏది బయలు వెళ్తుంది చెప్పాలి. ఇప్పుడు ఏది బయలు వెళ్తుంది? ఆనాడు ప్రజలందరూ మందిరం దగ్గరికి వెళ్ళేవారు దేవుని ఆరాధించటానికి, ఓకేనా. ఇప్పుడు యేసు ప్రభు కూడా ఎక్కడ మరణించాడు? యెరూషలేములో మరణించాడు. అక్కడే కదండి మరణిస్తా. ఇప్పుడు మరణించిన వాడిని సువార్త అక్కడి నుంచి ప్రపంచానికి వెళ్తుంది అమ్మా, ఓకేనా. అక్కడి నుంచి ఏమవుతుంది,
సువార్తకు వెళ్తుంది. తర్వాత చదవండి, యాకోబు జనములు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పర్వతమునకు మనం వెళ్దుము రండి, ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును, మనం ఆయన త్రోవల్లో నడుతుము అని చెప్పుకుందురు. అర్థమైందండి? మనం ఆయన త్రోవల్లో నడుద్దామని వెళ్తున్నారా లేదా అంటే ఇప్పుడు ఆయన మార్గ విషయం బోధిస్తున్నాడా లేదా? అందుకే యేసుప్రభు లోకానికి వచ్చి ఏమన్నాడు? నేనే మార్గము సత్యము జీవము, నా ద్వారా తప్ప అసలు దేవాలయం పరలోకం. అసలు దేవాలయం ఏది మీకు చూపించాలి, ఇంకా వెళ్ళాలి. ఆదికాండం 2 అధ్యాయం, ఆదికాండం 2 అధ్యాయం తీసారమ్మా, 10వ వచనం. మరియు ఆ తోటను తడుపుటకు ఏదేనులో నుండి, అంటే జాగ్రత్తగా వినాలి, ఏదేనులో నుండి ఒక నది బయలుదేరి అక్కడ నుండి చీలిపోయి 4 శాఖలయ్యను. తర్వాత అంటే ఇప్పుడు ఏదేనులో ఉన్న నది చీలిపోయి 4 దిక్కులకు వెళ్ళింది. చీలిపోయి ఏమైందంట? 4 దిక్కులకి ఎందుకు వెళ్ళింది? నీరు ఎక్కడ ఉంటుందో అక్కడే సమృద్ధి, అవునా? నీరు ఎక్కడ ఉంటుందో అక్కడ మనుషుడు బ్రతుకుతాడు. ఇప్పుడు ఏదేనులో ఉన్న నది ఏమైపోయింది? అక్కడ ఉండలా, 4 శాఖలైంది. 4 శాఖలకి వెళ్ళింది కనుక 4 దిక్కులకి వెళ్ళింది కనుక 4 దిక్కులు ఉన్న మనుషులు బ్రతుకుతున్నారు. ఓకేనా? అలాగే ఆయన వాక్కు ఎక్కడి నుంచి వచ్చింది? యెరూషలేము. పరలోకంలో ఉన్న ఆయన ఎక్కడికి వచ్చాడు? యెరూషలేము వచ్చాడు. ఇప్పుడు యెరూషలేము నుంచి ఏది బయలుదేరింది అమ్మా? ఆయన వాక్కు బయలుదేరింది అమ్మ, అంతేనా కదా? ఇప్పుడు ఆ వాక్యం ఏం చేసింది? ఆ వాక్కు అందుకే సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి ఆ సువార్త ఏంటి? ఆయన మరణ సమాధి పునరుత్థానం. ఇప్పుడు ఆ సువార్త వచ్చింది కనుక మనం నమ్మాం. పాయింట్ అర్థం చేసుకోవాలి. ఆ సువార్తను మనం నమ్మి ఏం చేస్తాం? బాప్తిసం పొందాం. మనం నమ్మి ఏం చేస్తాం? బాప్తిసం పొందాం. ఇప్పుడు మనం ఎప్పుడైతే బాప్తిసం పొందామో ఒక్కసారి కొరింథీ పత్రిక ఇందాక ప్రారంభంలో చదువుకున్నాం కదా, 3వ అధ్యాయము 16వ వచనం. 3:16 మీరు దేవుని ఆలయమై ఉన్నారు. అంటే ఇప్పుడు మనం అందరం ఏమయ్యాం? ఆనాడు ఒక్క ఆలయం, ఆనాడు ఒక్క ఆలయం, ఒక్క బలిపీఠం ఆనాడు. ఇప్పుడు అక్కడి నుంచి వచ్చిన వాక్యము మనలందరినీ కూడా ఏం చేస్తుందో తెలుసా? దేవాలయంగా మలిచిందంట మన దేహాన్ని. అమ్మా, ఇప్పుడు ఏది గొప్పదే? యెరూషలేములో కట్టబడిన ఆలయం గొప్పదా? యెరూషలేములో నుండి వచ్చిన వాక్యము గొప్పదా? ఎందుకంటే వాక్యం మనిషిని కట్టింది. వాక్యం మనిషిని కట్టింది. పాయింట్ అర్థం చేసుకోవాలి అమ్మ. ఆ మాట చెప్తాడు ఏమని? మీరు దేవుని ఆలయమై ఉన్నాం. ఎంత గొప్ప మాట అండి. మనం ఏదైనా పెట్టుబడి పెట్టావా? ఆయన పెట్టుబడి పెట్టుకున్నాడు. దేనికి? రక్తం ప్రాణం పెట్టేసి ఏం చేశాడు ఆయన? మనల్ని కొనేసాడట. అంతేనా? మనల్ని ఏం చేశాడు ఆయన? కొన్నాడట. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా? ఇది మన కాన్సెప్ట్ మనకు అర్థం అవ్వాలి. ఇది మనకు అర్థం అవ్వాలి. మనం ఎవరో చెప్పాలి. ఇప్పుడు దేవుని ఆత్మ మీలో ఉందా లేదా? అంటే దేవుని ఆత్మ ఎక్కడైతే ఉందో అక్కడ దేవుడు ఉంటాడు. ఎందుకంటే దేవుడు ఎవరో? ఆత్మ గనక. అమ్మా, పాయింట్ అర్థం చేసుకోవాలి సుమా. ఇంతకే మనం దేవాలయం అవ్వటానికి మన పాపానికి అడిగింది ఏది? ఆయన వాక్యం. ఆయన వాక్యం మన పాపాలను ఏం చేసింది? కడిగింది గనక పాయింట్ అర్థం చేసుకోవాలి. ఇప్పుడు దేహాన్ని, ఒకప్పుడు దేహం పాపంతో బ్రతికాం, పాపంతో బ్రతికాం. ఇప్పుడు దేహాన్ని దేవుడు ఏమన్నాడయ్యా అంటే నాకు దేవాలయం రా అన్నాడు. ఇప్పుడు ఆ దేవాలయాన్ని శుద్ధి చేసింది ఏంటయ్యా అంటే ఆయన రక్తం. అమ్మ, ఆనాడు బలులు అర్పించే రక్తం ద్వారా దేవాలయం కూడా శుద్ధి అవ్వాల్సి వచ్చేది. అమ్మ,
ఇప్పుడు క్రీస్తు ప్రభు యొక్క రక్తం మనల్ని ఏం చేసింది? శుద్ధి చేసింది. శుద్ధి అయ్యాం గనక దేవుని ఆలయమయ్యాం అమ్మా, దేవుని ఆలయమయ్యాం. ఇప్పుడు ఆలయమైన మనం దేవుని ఆత్మ మనలో ఉంది, ఉందా లేదా చెప్పాలి? రైట్. అందుకే వాక్యం ఎవరికి వచ్చునో వారు దైవాలు. రాత్రి బాబు వచ్చాడు, కూర్చున్నాం, మాట్లాడుకున్నాం, 12 అయింది, 12:30. రాత్రి బాబు వచ్చాడు అండి, ఇద్దరు సాక్షులు ఉన్నారు, వెళ్ళిపోయారు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే రాత్రి అంతా పాయింటే అమ్మ. చాలా ఆసక్తిగా అన్నాడు, నా గురించి ఆలోచిస్తున్నాడు. రేపు పొద్దున ఆదివారం కదండి అన్నాడు. బాబు అక్కడి నుంచి వచ్చి ఉన్నారా బాబు? అమ్మ కథ ఇంటింటికి వచ్చి నమ్మండి అని తిరిగే టైప్ కాదు నాది. వింటానన్నావా? ఎంతసేపు అయినా నీతో ఉండడానికి సిద్ధం. ఎందుకంటే ఆకలితో ఉన్నాడు కనుక. ఆకలి లేనివాడికి అది ఏమనుకోకుండా హితం దీనంటే విలువ లేనివాడికి వేయొద్దు అన్నాడు ఆయన, ఇంటింటికి తిరగొద్దు అన్నాడు ఆయన. అంతే కదమ్మా. ఇప్పుడు సంఘం అంటే ఏంటి అనుకున్నారు? అనేకులు ఇక్కడికి వచ్చి వాక్యం నేర్చుకోవాలి, అందుకు సంఘం. అంతేగాని ఇది కేంద్రం, ఇది కేంద్రం. అంతే తప్ప మనం ఇంటింటికి వెళ్ళామనుకోండి, నచ్చిన వాళ్ళు ఉంటారు, నచ్చని వాళ్ళు ఉంటారు. నచ్చని వల్ల ఏమవుతుంది? ఆ కుటుంబానికి సమస్య వస్తుంది అమ్మా. అర్థం చేసుకుని దయించి కనుక అది మంచి ఉద్దేశం అయితే కాదు. అలాగని సువార్త చెయ్యొద్దని అంటారా? సువార్త ఇంటికాడ మీరు పిలిచారు, మీ ఇంటికాడ ప్రార్థన పెట్టుకుంటున్నారు, అది సువార్త కదా. అలా ప్రకటించాలి. ఎందుకంటే అక్కడ మన వారు ఉన్నారు, అథారిటీ ఉంది మనకి. అలాగే మనకి ఏమీ లేకుండా ఇది పట్టుకుని అలా తిరుగుతున్నాం అనుకోండి, కొట్టేస్తున్నారు, చంపేస్తున్నారు. ఏది మతాన్ని మార్చేస్తావని కొట్టేది. వాళ్ళకి ఏంటో తెలియదు, వీళ్ళకి ఎలా చెప్పాలో తెలియదు. అంతేనండి, అలా ఉంటున్నాయి పరిస్థితులు. సరే, ఇక్కడ మన పాయింట్కి వస్తున్నాను. వాక్యం ఎవరికి వచ్చునో ఎందుకు తెలుసా? వాక్యమే దేవుడు. పరలోకంలో ఉన్నది ఇది వాక్యం. ఇప్పుడు పరలోకంలో ఉన్న వాక్యము భూమి మీదకి వచ్చింది, శరీరాన్ని దాల్చుకుని. ఇప్పుడు ఆ వాక్యం ఎవరి హృదయాల్లోకి అయితే వెళ్తుందో వారు ఏమైపోతున్నారు? దైవాలుగా. దైవం ఏంటి? ఇదిగో దైవాన్ని ఎవరంటాం? దేవాలయం ఏమంటాం? దేవుడిది అంటాం. దేవుని ఆత్మ ఉంటే ఏమంటాం? దేవుడు అంటాం. అంతే కదా. దురాత్మ ఉంటే ఇంకోలా నడుస్తుంది. ఇప్పుడు కయ్యంలో ఉన్నదో దురాత్మ, మనిషిని చంపేది. ప్రాణం పెట్టేది ఏది? దేవుని ఆత్మ. అంతే కదండి. యేసుప్రభు ప్రాణం పెట్టాడా, ప్రాణం తీసాడా? అది. అందుకే ఆయన దగ్గర కూర్చున్నా, ప్రాణం తెస్తున్నట్టు ఎవడొస్తాం? రైట్. అలాగే దేవుని ఆత్మ మీలో ఉంది. అంటే వాక్యం 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 అనే మాటకు అర్థం ఏంటంటే వాక్యం మనల్ని దైవంగా మలుస్తుంది. ఆల్రెడీ మలిచాడు, ఇంకా లోపాలు ఉన్నాయి, బలహీనతలు ఉన్నాయి. ఎందుకంటే ఇందాక చెప్పాను నేను, దావీదుని దేవుడు కోరుకున్నాడా లేదా? మళ్ళా బలహీనతలు ఉన్నాయి లేవా? చెప్పండి. అలాగే తాను నిలిచిచున్నానని అనుకున్నవాడు పడిపోకుండా చూసుకోండిరా బాబు అన్నాడు. ఇవాళ బాగున్నాను, రేపు పడిపోతాను, నా జీవితం రేపు ఎలా ఉంటుందో నాకు తెలియదు. కానీ పడిపోతాం. పడిపోయి ఈయన పట్టుకోవాలి. నువ్వు పడిపోయి ఎవరిని పట్టుకోవాలి? ఈయన పట్టుకోకపోతే దెబ్బతింటాం. అందుకే దావీదు బలహీనతలతో ఉన్నా ఈయన పట్టుకుని వదలలేదు. ఎవరో అదనమాట. మన జీవితాలు ఈయన వదలొద్దు. అంటే ఈయన వదలొద్దు అంటే ఎవరిని? వాక్యాన్ని వదలకూడదు. వాక్యం వదిలేవా నిన్ను దెయ్యంగా మార్చేస్తుంది అప్పవాది. వాక్యంతో ఉన్నావా నీ బలహీనతలో కూడా ఏం చేస్తాడు? ఆయన దైవంగా మారుస్తున్నాడు. అందుకే మనం దేవాలయం అయ్యాం. మనలో ఏదుంది? దేవుని ఆత్మ ఉంది. తర్వాత మాట చదవండి. తర్వాత మాట, ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దీన్ని నేను కాపాడుకోకపోతే తోలిసేస్తాడు ఆయన. దేన్ని అంటే నా దేహాన్ని నేను ఏం చేసుకోవాలి? ఒకప్పుడు నాది. ఎప్పుడైతే ఆయన రక్తంతో కొన్నాడో ఆయింది. తప్పు అనుకోకండి. ఇప్పుడు మీ స్థలం ఉంది, మీరు డబ్బులతో కొన్నారు. మీరు కొన్నని చెప్పి అక్కడ చెత్త అంతా వేస్తారు అక్కడ. అప్పుడు మీరు వెళ్ళి అడగడానికి అథారిటీ ఉండదు. మీరు ఎప్పుడైతే కొన్నారో ఏమనంటే ఏదేంటి? ఎందుకని? మీది. ఇప్పుడు ఒకప్పుడు ఇది మనదే, ఇష్టానుసారంగా ఏం చేసుకున్నాం? వాడుకున్నాం. ఇప్పుడు ఆయన ఏం చేశాడు? రక్తంతో కొన్నాడు. ఇప్పుడు ఎవరిదే? నువ్వు నీ సొత్తు కాదు, నా సొత్తు అంటున్నాడు ఆయన. ఇప్పుడు ఏం చేయాలి? ఆయనది ఇది. ఇప్పుడు ఆయనకి అనుకూలంగా మనం ఉండాలి తప్ప మనకు అనుకూలంగా దీన్ని మలుచుకోకూడదు. ఒకప్పుడు అది
అమ్మ తెలుసో మొత్తం ఒకప్పుడు, కానీ ఇప్పుడు అవకాశం అది. అందుకని ఇప్పుడు దీన్ని పాడు చేసుకున్నాం అనుకోండి, అంటే ఆలయం అంటే 4 గోడలు అనుకోకుండా. ఎందుకంటే ఇది పాడు చేయకూడదంటే ఎన్ని ఆలయాలు మళ్ళీ పడగొట్టి కట్టారు చెప్పండి. మన చిన్నప్పుడు ఉన్న ఆలయాలు మళ్ళీ కింద అయిపోవడంతో మళ్ళీ ఏం చేస్తున్నారు, తిరిగి కడుతున్నారు. అంటే అది పాడు చేయటమా? గోళ్ళ పగడగొట్టడం కాదు, మన బ్రతుకులు మనం పాడు చేసుకుంటే దేవుని కోపం. నీ బ్రతుకులు బాగు చేయటానికి ఆయన ప్రేమించిన కుమారుణ్ణి నీకు ఇచ్చాడు. ఏమా ఇస్సాకు వద్దన్నాడు, నా కుమారుని ఎక్కిస్తున్నాడు రా బలిపీఠం మీద అన్నాడు. ఎక్కించడం లేదా? మరి అంత ప్రేమని చూపించినప్పుడు మనం వినాలా లేదా? అందుకే లోకంలో ఉన్న వాటిని ప్రేమించుకోవడం, వాటిని ప్రేమించమా ఆయన ప్రేమ ఏంటో మనకి తెలియదు. ఏమో రైట్. ఇప్పుడు అందుకే ఎవడైనాను ఈ ఆలయాన్ని పాడు చేస్తే దేవుడు ఏం చేస్తా అన్నాడు అమ్మా? తర్వాత దేవుని ఆలయము అది అంటే మనం ఎలా బ్రతకాలని చెప్తున్నాడు. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు అది మీరేమై ఉన్నారు? ఆయన ఆలయం. ఆయన ఆలయం. ఎంత భాగ్యం అండి! మనమే దేవునికి ఆలయం అంటే ఎంత ధన్యత చెప్పండి. ఎంత ధన్యత! దేవునికి ఆలయం అయ్యేవా, ఇదంతా అయిందే, కానీ ఆయనకి ఏం లేదు. కానీ మన దేహంలోకి వచ్చాడు ఆయన, మన హృదయంలోకి వచ్చాడు ఆయన. అంతకని ఇంకేం కావాలి? చంద్రబాబు నాయుడు గారు మా ఇంటికి వచ్చి వాళ్ళు మీ ఇంటికాడ ఉంటానంటే ఎలా ఉంటుంది? వెంటనే స్థలానికి పెట్టేసానండి, మరి నిర్మాణం అండి పెట్టించేస్తానా లేదా? నేను అడగక్కర్లా, ఆయన అడుగుతాడు, ఎరా నీకు ఏదైనా ఉందా అంటే, ఇతర పిల్లలు ఉన్నారని అంటే కంగారు పడకరా అంటాడు. ఎక్కడ చదువుతారా అంటాడా? అయ్యో ఆయన అలాగే వెళ్తాను. ఈ మధ్యలో చూసారో లేదో, ఆయన ఒక షాప్లోకి వెళ్ళినా ఎవరైనా జోలు కుట్టిన ఇలా దగ్గరికి వెళ్ళి ఏం చేస్తున్నాడు ఆయన? భరోసా. ఆయన వచ్చాడంటో ధైర్యం. ఇంకో మాట తెలుసా, ఆయనతో ఫోటో దిగితే బతికొచ్చు. అంతే కదమ్మా. జనాలు ఏం చేస్తారు, ఆయనతో ఫోటో దిగినా కూడా ఏంటి, ఎవరితో దిగాను చూసావా, బండి మీద అదే కదా. అంటే ఆయనతో ఫోటో దిగితే ఆయన ఏం చేయకపోవడం ధైర్యంతో బతికేస్తాడు. ఎందుకంటే ఎదుటోడు ఈయన మామూలుడు. మరి దేవునితో ఉన్నాం, మనం ఎవరితో ఉన్నాం? అది గమనించాలి. లోకంలో ఉన్నవాడి కంటే నీలో ఉన్నవాడు ఎక్కడ పొందలేడతాడు. అలా నీలో ఉన్నవాడు గొప్పోడని నీకు తెలియాలి ముందు. మరలా చెప్తున్నాను, దేవునికి ఏదన్నా అసాధ్యమా చెప్పాలి. దేవునికి ఏదన్నా అసాధ్యమా? సారా మరలా సంవత్సరానికి వస్తాను ఏమిస్తానన్నాడు ఆయన? ఇచ్చడా లేదా? మృతతుల్యమైన గర్భము, స్త్రీ ధర్మము నిలిచిపోయిన గర్భము, అవునండి, ఇచ్చడా లేదా? అంటే ఇప్పుడు మనుషులకి అసాధ్యం, కానీ దేవునికి ఏంటి? పాట బాగుంటుంది కదా, కాసేపు మనసులో పెడదాం. ఇర్మియా గ్రంథం ఎప్పుడు ఈ మాటలు చూసుకోంటాయి. తీసారా? ఇర్మియా గ్రంథం ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయము 27వ వచనం రాసుకోండి. నేను యెహోవాను సర్వ శరీరులకు, మాట చూసారు ఎలాగుందో, సర్వ శరీరులకు ఏమై ఉన్నాడట ఆయన దేవుడు. ఇంకో మాట చదువుతుంది అక్కడ, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? అబ్బా అండి, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? ఎవరికే? మనకైతే అసాధ్యం అండ్ అంతే కదా. మన జీవితాలు చూస్తే మనకేంటి? అసాధ్యం. కానీ ఆయనకి ఏంటి? అసాధ్యమైనది ఏదన్నా ఉందా అన్నాడు. అంటే ఆయన ఏం చేయగలడు అమ్మా? ఆయన ఏదైనా చేయగలడు. మార్క్స్ వార్త ఈ మధ్యలో పాట చాలా గొప్పగా పాడుతున్నారు. మంచిదే, మంచి పాటలు అయితే స్వీకరించండి వాక్యానుసారంగా ఉంటే. మార్క్స్ వార్త 9వ అధ్యాయం 23వ వచనం. 23వ వచనం. అందుకు యేసు అండర్లైన్ చేయండి, ఇది మనకు పెట్టాడు ఆయన. అమ్మ, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి. అంటే ఇప్పుడు నీకు సాధ్యమా కాదా? నీకు సాధ్యమా కాదా? సాధ్యమే, కానీ నీకేముండాలి? అది ఏదైనా చేయగలడు, కానీ నీలో ఏముండాలి? నమ్మకం ఉండాలి.
అదే కదండి అన్నాడు. నాకు ఏదైనా అసాధ్యమా అన్నాడా అంటే ఆయనకి ఏంటి సాధ్యమే. అయ్యో ఆయనకి సాధ్యమే, ఏదైనా చేయగలడు. కానీ ఇప్పుడు మనం కూడా మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సాధ్యము. అండర్లైన్ చేసుకోండి, దేవునికి సాధ్యమే అన్నాడా లేదా? అన్నప్పుడు ఇక్కడ ఏమన్నాడు? నమ్ముట, అది నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తం అంటే దాని అర్థం ఏంటి? మొత్తం, నువ్వు ఎక్కడికి వెళ్ళా మొత్తం ఏదైనా సాధించగలవని అర్థం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట, అది అసలు. నీలో నమ్మకం లేదనుకో దేవునికి ఇష్టంగా ఉండటం అసాధ్యం. ఓకేనా? దేవునికి ఇష్టంగా ఉండటం అసాధ్యం, సాధ్యమయ్యే పని కాదు. ఇప్పుడు దేవునికి ఇష్టంగా ఉండాలంటే కాదురా, దేవునికి ఇష్టంగా ఉండాలంటే నమ్ముట నీ వలన అవ్వాలి. ఇప్పుడు అబ్రహాము ఆయన భార్య గారు అసాధ్యం అంది, కానీ ఆయన ఏం చేశాడు? భార్య ఏమంది? ఇది జరుగునా అని అన్నదే. కానీ అబ్రహాము ఎవరు నమ్మాడు? అది అతని నీతిగా, అంటే అసాధ్యాన్ని సాధ్యపరిచాడా లేదా? అది దేవుడు తలుచుకుంటే అలాగ ఉంటాయి. మనం తలుచుకుంటే బాగో. మనం తలుచుకునేది అక్కడి వరకు ఆలోచిస్తామండి. దేవుడు భవిష్యత్తుని తెలుసుకుంటాడు. అందుకే ఇందాక చెప్పాను, అబ్రహాముని నీ కుమారుని మోరియా పర్వతం దగ్గర తీసుకుని రారా అన్నాడా లేదా? దేవుని ఉద్దేశం ఏంటి చెప్పండి? ఆ మోరియా పర్వతాన్ని కోరుకున్నాడు ఆయన, అవునా? తర్వాత అదే ప్రాంతాన్ని దావీదు ఆ స్థలాన్ని కొన్నాడా లేదా? అదే ప్రాంతంలో దేవుడు ఏం చేశాడు? మందిరాన్ని కట్టాడు. అదే ప్రాంతం నుంచి సర్వలోకానికి సువార్తను, అది ఆయన ప్రణాళికలు అయ్యి. ఎక్కడ ప్రణాళికలు, ఎక్కడ ఉద్దేశాలు, దేవుని ఆలోచనలు వేరండి. అందుకే ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యం అంటాడు. ఒక మనుషుని స్థాయిగా లెక్కయించు కానీ దేవుని మాత్రం, అందుకే ఆయన కార్యాలు అద్భుతం. ఓకే, లోకాసు వార్త 18వ అధ్యాయం మనం చేయవలసిన పని ఏంటో చెప్తున్నాడు ఇక్కడ. లోకాసు వార్త 18వ అధ్యాయంలో ఇక్కడ ఒక న్యాయాధిపతి ఉన్నాడు, మనుషులు లెక్క పెట్టడం, దేవునికి భయపడటం. అలాంటి వాడి దగ్గరికి ఒక విధవరాలు వచ్చి ఏం చేస్తుంది? నా ప్రతివాదికి నాకును న్యాయము తీర్చమని అడుగుతుంది అని. అంతేనా? ఆయన ఒప్పుకున్నాడా? ఒప్పుకోలేదు. తర్వాత ఏం చేశాడు చూద్దాం అమ్మ. ఒక్కసారి 5వ వచనం అమ్మ. ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది కనుక ఆమె మాటికి వచ్చి గోజాడకుండునట్లు ఆమెకు న్యాయము తీర్తునని తనలో తాను ఏమనుకున్నాడో. ఇంతగా అక్కడ మనకి ఏం నేర్పుతున్నాడయ్యా అంటే విసుకక ప్రార్థన నేర్పుతున్నాడు అక్కడ అమ్మా. విసుకక ఇందాక ఒక మాట చెప్పు, నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము అన్నడా లేదా? మరో చోట మార్కు సువార్తలు అంటే ఇది ప్రార్థన వలన జరిగిందని అంటాడు. ఇది ప్రార్థన వల్ల ఈ కార్యం దెయ్యం పట్టుకుని ఆవిడ్ని స్వస్థపరుస్తాడు. ఇది ఎలా జరిగిందంటో తెలుసా? ఇది ప్రార్థన వల్ల సాధ్యమైందని చెప్తాడు ప్రభు. రైట్, అంటే ఇప్పుడు ప్రార్థన ద్వారా ఏమవుతుంది? అందుకే దేవుని మందిరం ఏంటి? ప్రార్థనా స్థలమే. ఇప్పుడు ప్రార్థన ఎలా చేయాలి అంటే విసుకక మనకి ఇసుకొచ్చేది. కానీ ఆయన అంటే మనం ఏం చేస్తుంటాం, కొంచెం ఎక్కువసేపు చేస్తుంటే బ్రేక్ వేస్తాం మనం. ఇప్పుడు ఆమె అంటాడా అనుకుంటాం. కానీ నేను మళ్ళీ చెప్తాను, ప్రార్థనలు కొన్ని అందరితో ఉన్నప్పుడు క్లుప్తంగా చేసుకోండి. అందరితో ఉన్నప్పుడు ఏం చేయాలి? క్లుప్తంగా. అంటే ఏది ఏ సందర్భం దేని కొరకు అదే మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అది అంటే నేను క్లుప్తం అనే మాట కూడా వాడకూడదు. అలాగా చెప్పవలసిన మాటలు అంటే అర్థమయ్యే మాటలు 5 చాలు కదండి, అంతే కదమ్మా. ఆ 5 మాటలు చెప్పండి. తర్వాత మరలా చెప్తున్నాం, మన ఇంటికాడ మనం చేసుకుంటామే, అప్పుడు మీ ఇష్టం. ఓకేనా? అలాగే పరీక్ష రాస్తున్నాను కదా అని ప్రార్థన చేసుకుని నేను ఒక గంట వేయరనుకోండి, అదనమాట. వంట చేస్తున్నాను కదా అని మళ్ళీ అక్కడ వేయరనుకోండి వెలిగించాక, ఇలాంటి పనులు చేయకూడదు. ఓకేనా? మన ప్రార్థన ఏంటంటే చెప్తున్నాను, విసుకక. మీకు ఎలా చెప్తాను, ఏ సమస్య ఉన్నా సరే తెలివైన వాళ్ళు అయితే ఏం చేయాలో తెలుసా? అదే మాటమాటికి దేవుని చెప్పడమే. ఓకేనా? మాటమాటికి టీవీలో ఎలా చూస్తుంటాం, సెల్ ఎలా చూస్తుంటాం, మాటమాటికి మనం ఏం చేస్తూ ఉండాలి? అంతే. దేవా మరి ఏంటి ఇంకా పరిస్థితి ఎలా ఉంది చెప్పండి,
ఓకేనా? అలాంటి ప్రార్థన చెప్తూ ఒక కఠినుడైన న్యాయాధిపతి ఒక విధవరాలను అసలు ఎవరు లక్ష్య పెట్టరో అలాంటి ఆవిడ వచ్చి 10 సార్లు అన్నున్న అలా 10 సార్లు ఎప్పుడైతే వచ్చాడో అతనికి ఆవిడ గుర్తొచ్చిందంట. ఏంటి, నా క్యారెక్టర్ తెలుసుండు కూడా నన్ను ఈవిడ అంతగా గోజాడుతుంది ఏంటి అని ఈవిడ పక్షాన్ని ఏం చేయాలనుకున్నాడో ఇక్కడ పాయింట్ అర్థం చేసుకోవాలి. ప్రతివాదితో నాకు న్యాయం తీర్చని మాట వాడింది. అప్పుడు ఏం చెయ్యాలి? ఆ ప్రతివాదిని కూడా ఆయన పిలవాలి. 2 సమస్యలు ఎప్పుడైనా వచ్చినప్పుడు ఇద్దరిని అక్కడ కూర్చోబెట్టి మాట్లాడాలి. అది న్యాయం. ఇప్పుడు ఏమందావిడే, నా ప్రతివాది విషయంలో నాకు న్యాయం తీర్చు అన్నాడు. ఇంకో మాట చెప్తున్నాను, నీ పక్షాన కనీసం కొంచెమైనా న్యాయం లేకపోతే నీకు న్యాయం జరగదు. అర్థమైందండి? మన పక్షానే ఉండాలి. అది 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 ఉంటేనే దేవుడు తీరుస్తాడు. ఎందుకంటే అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు. అది అన్యాయం అక్రమం దేవునికి ఇష్టమైనది కాదండి. ఎప్పుడైనా సరే మీరైనా నేనైనా సరే అన్యాయంతో సంపాదించేది మంచిది కాదు. అందుకే ఇందాక దావీదు ఎందుకు ఇచ్చాడు? రాజుని నాకు అని లాక్కోలేక కాదే, న్యాయంగా ఆయనకి ఇవ్వాల్సింది ఇవ్వటం ఇచ్చాడు. అలాగే అబ్రహాము కూడా ఏం చేశాడు? ఆ శ్మశాన స్థలాన్ని కూడా కొన్నాడు. అలాగే యేసు ప్రభు ఏం చేశాడు? పోనీ ఎంత మొత్తం అంతా నాదే కదా అని ఊరుకున్నాడా? ఆయన కూడా ఏం చేశాడు? కొన్నాడు. అందుకే కొన్నాడు కనుక ఆయన సొత్తయ్యం. అందుకే ఆయన అధికారాన్ని లోబడవలసి వస్తుంది అండి. మనం అంటాం కదా కన్నానా అంటావా? కన్నాము వారు ఏమవుతున్నారో తిరుగుబాటు చేస్తున్నారు. అలాగే బాధ కలుగుతుంది. వరే నేను కన్నాను రా అంటాం. అంటే కంటే దాని అర్థం ఏంటి? లోబడాలి కదా అమ్మా. రైట్. ఇక్కడ ఆయన ఏం చేశాడు? వెంటనే ఆవిడకి పిలిచి న్యాయము తీర్చాడు. అది చెప్పి 6వ వచనం మనం నేర్చుకోవాల్సిన పాయింట్ అది. మరియు ప్రభు ఇట్లే, నేను అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట, అంటే ఆయన ఎవరో అన్యాయస్తుడైన న్యాయాధిపతి, కానీ మన ప్రభు న్యాయాస్తుడైన న్యాయాధిపతి. అన్యాయం చేసేవాడు కానీ అన్యాయంతో బ్రతికేవాడే మనసు మార్చేసుకున్నాడే, ఆవిడికి న్యాయం చేశాడే. అలాగే మనతో ఉన్న ప్రభు కూడా మనకి ఎలాంటి వాడు? న్యాయం చేసేవాడు తప్ప అన్యాయం చేసేవాడు కాదు. తర్వాత దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దేవారాత్రు తన్ను గూర్చి మొరపెట్టుకునిచుండగా వారికి అదనమాట. ఏమా ఖచ్చితంగా దేవుడు తన్ను ఏర్పరచుకున్న వారికి అండర్లైన్ చేసుకోండి. తన్ను ఏర్పరచు. ఇందాక యెరూషలేముని ఏర్పాటు చేసుకున్నాడా లేదా? అలాగే ఈరోజు ఏర్పాటు చేసుకుంది ఏంటో తెలుసా? సంఘం. అంటే ఇప్పుడు మనం ఖచ్చితంగా ఏం చేయాలి? దేవారాత్రులు ఏం చేయాలి? దేవునికి ప్రార్థన చేస్తే ఆ జ్ఞాపకం చేసుకుంటాడా లేదా? చేసుకుని మనం గమనించాలి. ఇది మళ్ళీ చెప్తున్నాను నేను, న్యాయంగా అడగాలి. ఏది అడిగినా సరే, ఓకేనా? న్యాయంగా అడగాలి అమ్మా. అలా న్యాయం మన పక్షాన్ని న్యాయంగా లేదనుకోండి, మన మాట అయినా వినడం. మరి అంతే కదండి. మన పక్షాన్ని ఏముండాలి? న్యాయం ఉండాలి. ఎందుకంటే దేవుడు న్యాయం చేయటం యెహోవానగు నాకు ఇష్టము అంటాడు ఆయన. కనుక న్యాయంగా మనం ఉండాలి, న్యాయంగా మనం బ్రతకాలి. అప్పుడు దేవుడు చెప్తే మనలో న్యాయం కనపడితే ఖచ్చితంగా మనం చేసే ప్రార్థనలే మనకి ఏం జరుగుతాయి? కార్యాలు జరుగుతాయి. అమ్మ అవునా కదంటారా? అందుకే మనం చేయవలసింది ఏంటయ్యా అంటే ప్రార్థన అమ్మ. అందుకే వ్యక్తిగత ప్రార్థన దేవుడు వింటాడు, కుటుంబ ప్రార్థన దేవుడు వింటాడు, సంఘము ప్రార్థన దేవుడు వింటాడు. అవునంటారు కదంటారు? ఆ ప్రార్థనలే కార్యాలు. మన జీవితాలు బాగుండాలంటే సంఘ ప్రార్థనలు ఎప్పుడూ ఉండాలి. ఎందుకంటే ఆ సంఘం ఆయన కొన్నాడు అమ్మ. ఆ సంఘం ఆయన కొన్నాడు కనుక ఆయన, అందుకే మనం ఏదన్నా సరే మనకు అసాధ్యమేమో కానీ ఆయనకి సాధ్యం. మరి నీకు సాధ్యం చేసుకోవడానికి కూడా ఛాన్స్ ఇచ్చాడు ఆయన. ఎలాగా? నమ్ముట నీ వలనైతే, నమ్ముట నీ వలనైతే, నమ్మువానికి సమస్తము. నువ్వు నమ్ము. నీ పక్షాన్ని న్యాయం ఉందనుకోండి, ఖచ్చితంగా అది ఏమవుతుంది? దేవుడు జరిగిస్తాడమ్మా. మనలో అన్యాయం ఉందనుకోండి, అది మంచిది కాదు. ఓకే, ఇప్పుడు మనం ఎవరు? దేవుని ఆలయం. ఇప్పుడు ఏదొచ్చింది? యెరూషలేము నుంచి ఏమొచ్చింది? వాక్యం వచ్చింది. రైట్. ఇప్పుడు ఆ వాక్యం ఏమైంది? యెరూషలేము నుంచి ఎక్కడికి వచ్చింది? కొంచెం చెప్పండి. మీ పాయింట్ చెప్తున్నాను, ఏమనుకోవద్దు. పేతురు బండ మీద నా సంఘమును. అపోస్తులకి ఇచ్చింది ఏంటి? ఆయన ఆస్తి ఇవ్వాలి, ఆ వాక్యాన్ని ఇచ్చాడు. యోహాను సువార్తలు చదివితే ఆస్తులు ఇవ్వలేదు, అవన్నీ విడిచిపెట్టి ప్రభువుని వెంబడించారు. ఏమి ఇచ్చాడు ఆయన? వాక్యం ఇచ్చాడు. ఎందుకంటే ఈ లోకము దాని ఆశ గతించిపోవును కానీ ప్రభు చిత్తము జరిగించేవాడు నిరంతరం ఉండేదే వాక్యం.
నిరంతరమైన లోకానికి చేర్చేది వాక్యం. వాక్యం లేకపోతే ఎంత ధనవంతుడైనా ఒక రోజు నాడు దరిద్రవుతాడు. వాక్యం ఉంటే ఒకవేళ భూ సంబంధంగా మన జీవితాలు దరిద్రంగా ఇబ్బందిగా ఉన్న దేవుని విషయంలో మనం ఏమిటో తెలుసా? ధనవంతులే. ఓకేనండి. పరలోకం వెళ్ళే ధనవంతులు. ఆ పరలోకానికి చేర్చేదే సంఘం, పరలోక కవిని, పరలోక మార్గం. ఓకేనా తల్లి? రైట్. ఇప్పుడు ఎక్కడ ఉన్నాం మనం? ఓకే, ఆయన సంఘంలో మనం ఉన్నాం. మన ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు. మన కోసం అందరూ ప్రార్థన చేసేవారిని దేవుడు ఇచ్చాడు. అంతేనండి. మన కోసం ప్రార్థన చేసేవారిని దేవుడు ఇచ్చాడు. ఓకే, అయితే మనం పరిశుద్ధంగా ఉండాలి, మన భక్తిని మనం కాపాడుకోవాలి. దేవాలయాన్ని ఏం చేసుకోకూడదు? పాడు చేసుకోవాలి. ఇంకొక మాట, అవసరమైతే ఇంకా అనేకులను దేవాలయంగా మలచాలి. అది సువార్త. అంతేనా? అనేకులను ఏం చేయాలి? దేవాలయంగా మార్చాలి. ఓకేనా? ఈ బిల్డింగ్లు ఏంటయ్యా అంటే ఆ దేవాలయాలన్నీ కూర్చుండడానికి ఒక ఏర్పాటు అంతే. నా ఆత్మ ఉండడానికే కదా ఈ గూడు. ఏది? దేహం. దేహం ఎందుకు ఉందయ్యా అంటే నా ఆత్మ ఉండడానికి. అంతేనా కదంటారా? నేను ఉండడానికి ఇల్లు అండి. అంతేనా? ప్రాణం ఉందనుకోండి, మనం ఏమంటాం? బతుకుంటే బలిసాకైనా తిరిగి బతకొచ్చి, చెట్టు కింద అయినా బతకొచ్చు అంటాం. ప్రాణం ఉంటే కదా. ప్రాణమే లేదు, గొప్ప బంగ్లాలో ఉన్నాను, ఏం ఉంచుతారు అక్కడ? ఓకేనా? అలాగే ఇప్పుడు మనం ఎవరు? దేవుని ఆలయమే ఉన్నాం. ఓకేనా? ఆ ఆలయాలన్నీ కూర్చోటానికి ఈ స్థలాలు, ఈ ఏర్పాట్లు, ఈ నివాస పరిస్థితులు. ఓకేనా? మీకు ఏదైనా అర్థమైందో లేదో అమ్మ? అక్కడ భౌతికమైన బంగారాలతో, మన బంగారాలతో కట్టే పరిస్థితి మనకు లేవు, కానీ అంత కొనేలేదు లేదు, కానీ దేవుని పనిలో మన వంతు మనం చేయాలి. మూలరాయి వేసిన వాడు ఎవరు? పరలోకానికి మూలరాయి వేసిన వాడు ఎవరు? దేవుని చిత్తం అయితే అమ్మ మరి రెండో పని దేవుడు జరిగించబోతూ ఉన్నాడు. మొదటగా ఓకేనా? అందుకే ఇందా చెప్పాడు, బలిపీఠం దగ్గర జరిగింది, తర్వాత ప్రత్యక్ష గుడారం, తర్వాత సొలొమోను గారు కట్టిన దేవాలయం, తర్వాత మళ్ళీ వీళ్ళు చెదిరిపోవటం, మళ్ళీ తిరిగి దేవాలయానికి తిరిగి కట్టుకున్నారు. ఇంకా ప్రభు వచ్చేవన్నాడు, దేవాలయాన్ని పడగొట్టండి, మూడో దినాన్న కడతా అన్నాడు. ఆ దేవాలయమే సంగమను దేవాలయం. చూసారు ఎన్ని దేవాలయాలు కనబడ్డాయి మీకు? అలాగే మొదట గుత్తుల మాణిక్యం గారి ఇంటి దగ్గర ప్రారంభించబడిన పరిచర్య, తర్వాత తాళ వీరభద్రం గారు మా తండ్రి గారు ఆ గదిలో ఇచ్చారు, తర్వాత ఈ హాల్లోకి వచ్చాం, తర్వాత ఇది మళ్ళీ కొంచెం ఓ స్టెప్ పెరిగింది. దేవుడు కృప, మీ అందరూ ప్రార్థన ఆలకిస్తే ఆ కాలాల సమయాలు ఆయన చేతిలో ఉన్నాయి. భవిష్యత్తులో ఏదైనా ఆయన చేయగలడు, మనం అనుకుంటే చెయ్యలేము. మీరు చూస్తారో ఆయన కార్యాలు ఏంటో చూస్తారో, ఆయన ఘనత ఏంటో చూస్తారు. అంతే ఏమో. మీరు అందరూ చేయవలసింది ఏంటి? అదేనండి. ఎందుకంటే ప్రార్థనే దారి చూపించదు. ఆయన కోరుకున్న కార్యాలు మనం ఆయనకి ఇష్టంగా ఉండాలి, న్యాయంగా ఉండాలి. ఇది రేకుల షెడ్ అని దిగాను, దేవుడు తెలుసు, ఎక్కడ ఉన్న వారికి తెలుసు. రేకుల షెడ్ అని దిగాం, కానీ నాకు నివాస యోగ్యంగా నేను ఏర్పాటు చేసుకోలేదు, ఇది వాస్తవం. కానీ దేవుని కృప ఏంటయ్యా అంటే ఆయన పని చేయటానికి ఇచ్చాడు, నేను నివసించడానికి కూడా దేవుడు. నేను ఇందాక చెప్పాను, దేవుని ఆలయం ఉంటే చుట్టుప్రక్కల ఉన్నదంతా కూడా ఏం చేస్తానని ఆహారం ఉంచుతానన్నాడా లేదా? ఆయన అన్నాడా లేదా? ఆయన పని చేస్తే జీతం ఆయన ఇస్తాడు. ఆయన పని చేస్తే జీతం ఆయన ఎలా ఇస్తాడో భక్తులు నేర్పారు. నమ్ముట, అంతే కదండి, నమ్ముట. నేను మళ్ళా చెప్తున్నాను, నేను కోసుకోకపోయినా భవిష్యత్తులో మీరు కోసుకోవాలి దేవుని పనిలో, అలాగే నా బిడ్డలు కోసుకోవాలి, అంతే. కానీ దేవుడు నాకు ఇచ్చింది ఏంటయ్యా అంటే ఎవరు నా తల్లి, ఎవరు నా తండ్రి, ఎవరు నా సహోదరు, ఎవరి వాక్యానుసారంగా ఎవరైతే ఉన్నారో వారే నా తల్లి. అది కొన్ని జీవితాలు ఒక్కొక్కరు ఒక్కొక్క విషయాల గురించి కొడతారు, కానీ దేవుడు నాకు ఇచ్చిన జీవితం ఏంటయ్యా అంటే ఆయన సేవ, ఆయన సేవ. ఓకేనా? రేపు పొద్దున మళ్ళీ చెప్తున్నాను, దానియేలుతో రాజు అన్నాడే, జీవము గల దేవుని సేవకుడా, అది అనిపించుకోవాలి. జీవము గల దేవుని సేవకుడా. అందుకే 5 సంవత్సరాలు నా జీవితం ఆరిపోయింది, మళ్ళీ దేవుడు వెలిగించాడు. అంటే భవిష్యత్తులో కార్యాలు. ఓకేనా? కనుక అవన్నీ కూడా చెయ్యాలి అంటే మనం అందరూ కలిసి సఖ్యతగా ఉండాలి, ప్రార్థనతో ఉండాలి. ఏది చేసినా గర్వం అనేది మనలో రాకుండా
ఓకేనా? ఆయన పని కొరకు ఆయన ఆలోచనలు ఆలోచించండి, అప్పుడు మిమ్మల్ని గురించి ఆయన ఆలోచిస్తాడు. ఓకేనా? కనుక ఓపికతమైన మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించాలని కోరుతూ అందరూ కూడా ప్రభునామాన్ని ప్రత్యేకంగా ఉన్నారు. థ్యాంక్ యూ.